చెప్పారు. ఇందాక పాస్పోర్ట్ ఎంక్వైరీ చేసిన వాడి పేరేంటి? సత్యనారాయణ సార్. మరి వాడి ఇంట్లోకి బుర్కా వెళ్ళిందేంటి? బుర్కానా? నేనంత గమనించలేదు సార్. సుబ్బారావు ఆ దూబిని పిలిపించు. ఓకే సార్. భలే వారు అట్లాంటి పొరపాటు ఎప్పుడూ జరగదు. అయ్యా ఆలవేశారు. వాడు నీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు? అలా ఇంట్లోకి వచ్చి వారం కూడా కాలేశారు. వాళ్ళు 6 నెలల నుంచి ఉంటున్నామని చెప్పారు సార్. 6 నెలల నుంచి పైగా గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు కూడా కరెక్ట్ గా ఉన్నాయి సార్. ప్రాబ్లం బిల్లు కాదు సుబ్బారావు, బుర్ఖా. హలో సత్యనారాయణ గారు, మే ఐ కమ్ ఇన్? మీరు పాస్పోర్ట్ అప్లై చేశారు కదా? పాస్పోర్ట్ ఎంక్వైరీ అయిపోయింది కదా. పోలీసు వాడు ఎంక్వైరీకి తెంగరోడు సోమనానికి లెక్కలుండవు మాస్టారు. ఎన్నిసార్లైనా జరగొచ్చు. అబ్బాబ్బాబ్బా మా దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సత్యనారాయణ గారికి దైవభక్తి బాగా ఎక్కువ అనుకుంటాను. ఏకంగా దేవుడు పట్టాలతో గోడ కట్టేశారు. అన్నపూర్ణమ్మ గారు పేరుకి తగ్గట్టు లక్షణంగా ఉన్నారు. ఆ చక్కటి చేతులతో చల్లని మనుషులు ఇస్తారా? ఆహా, ఏం సంస్కారం. అన్ని బానే మేనేజ్ చేశారు. మరి ఈ బుర్ఖా ఏమిటో? అడిగేది మిమ్మల్ని సత్యనారాయణ గారు, ఈ బుర్ఖా ఏంటి అని. ఎంక్వైరీకి వచ్చావు, ఎంత కావాలో తీసుకొని తోపేయ్. ఎంత ఇస్తారేంటి? 2. రెండేంటి చీప్ గా? 5,000 లక్షలా? రేయ్, నీకు సలీం పత్కల్ తెలుసా? ఆడేవడు? ఈ